నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 11వ స్థానంలో శనీశ్వరుడు వక్రించడం వల్ల అప్ టు నవంబర్ 28 వరకు వక్రీకరణలో ఉంటాడు. నవంబర్ 28 నుండి మళ్ళీ డైరెక్ట్ అవుతాడు. సో, ఆ వక్రీకరణ వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. సో, ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకైతే లైక్ చేసి వీడియో చూడడం అనేది స్టార్ట్ చేయండి. సో, ఇంకా ఫలితాల్లోకి వెళ్తే ముందుగా లాభస్థానం అంటే ఏంటంటే మీకు ఫ్రెండ్ సర్కిల్స్‌కి సంబంధించి, సోషల్ సర్కిల్‌కి సంబంధించి, ఇంకా విష్ ఫుల్‌ఫిల్‌మెంట్స్‌కి సంబంధించి, మీ యొక్క లాభాలకు సంబంధించి, ఒక గెయిన్స్‌కి సంబంధించి ఏదైనా ఒక వర్క్ చేస్తా ఉంటే, ఆ వర్క్‌కి సంబంధించి మీకు ఎలాంటి గెయిన్ వస్తుంది, దాంట్లో నేమ్ గెయిన్ వస్తుందా, ఫేమ్ గెయిన్ వస్తుందా, అండ్ మనీ గెయిన్ వస్తుందా, సో ఎలాంటి టైప్ ఆఫ్ గెయిన్ వస్తుంది, అండ్ మీ కోరికలు ఎంత మాత్రం నెరవేరుతున్నాయి, కంప్లీట్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉందా, లేదా హాఫ్ వే విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉందా, సో అసలు ఎలాంటివి ఉన్నాయనేది అంతా కూడా మీకు లాభస్థానం అనేది రిప్రజెంట్ చేస్తుందనమాట. సో ఆ లాభస్థానానికి మీకు అధిపతి గురుడు అవుతాడు. సో ఆ స్థానంలో ఇప్పుడు అది మీనరాశి అవుతుంది. ఆ స్థానంలో ఇప్పుడు మీకు శనీశ్వరుడు యొక్క సంచారంలో వక్రించున్నాడు ప్రస్తుతానికి. సో అండ్ ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్ అని చెప్పాను కదా. సో ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓల్డ్ ఫ్రెండ్స్ కావచ్చు, సోషల్ సర్కిల్‌లో ఉన్న పర్సన్స్ కావచ్చు, వీళ్ళు మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి గానీ, మళ్ళీ రీసర్ఫేస్ అవ్వడానికి గానీ, మళ్ళీ మీతో ఆహ్, ఐ మీన్ మూవ్ అవ్వడానికి గానీ అన్నిటికి కూడా అవకాశాలు చాలా బాగున్నాయి. సో అంటే ఓల్డ్ ఫ్రెండ్స్, ఓల్డ్ రిలేషన్స్ అన్నీ కూడా మీకు కలుస్తారనమాట మళ్ళీ కూడా. అండ్ ఇంకా లార్జ్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి ఇదైతే ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేసే వారికి కావచ్చు, ఎంప్లాయీస్‌కి కావచ్చు, ఇది బాగా ఈ ఈ యొక్క పాయింట్ బాగా కనెక్ట్ అవుతుంది. సో, ఏదైనా లార్జ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అసైన్ చేయబడిన టాస్క్ కావచ్చు, వీటన్నిటిలో కూడా బాగా డిలే అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో, 11థ్ హౌస్ అంటే ఏంటంటే మీ ఎల్డర్స్ కూడా వస్తారు. అసలు ఎల్డర్స్ అంటే మీకు మీ ఆఫీస్‌లో సుపీరియర్స్ కావచ్చు, మీ బాసెస్ కావచ్చు, మీ ఎల్డర్ సిబ్లింగ్ కావచ్చు, ఎవరైనా సరే మీకంటే ఒక పొజిషన్‌లో హై అన్న వాళ్ళు 11థ్ హౌస్ కిందకే వస్తారు. అండ్ ఏజ్‌లో ఎక్కువ ఉన్నా సరే మీకు 11థ్ హౌస్ కిందకే వస్తారు. సో, ప్రాజెక్ట్స్‌లో కావచ్చు, అసైన్ చేసిన టాస్క్స్‌లో కావచ్చు, వీటన్నిటిలో కూడా డిలేస్ అనేది ఎక్కువగా ఉండడము, వాటి వల్ల మీకు కొంచెం ఇబ్బంది అనేది కలగడం అండ్ తిట్లు పడడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ థర్డ్ ఆస్పెక్ట్ ఆన్ ఫస్ట్ హౌస్. ఫస్ట్ హౌస్ పైకి తృతీయ దృష్టి పడుతోంది. ఫస్ట్ హౌస్ అంటే ఏంటి? మన ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, ద వే వి ఆర్ బిహేవింగ్ అండ్ ద వే వి ఆర్ పోర్ట్రేయింగ్ అవర్ సెల్వ్స్ టు సొసైటీ. అంటే సమాజానికి మనం ఎట్లా కనిపిస్తున్నాం, మనల్ని మనం ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము, ఓకే. మనం ఎలాంటి బిహేవియర్ కలిగి ఉన్నాము, మన ఫిజికల్ బాడీ ఏంటి, మన నేచర్ ఏంటి, మన స్వభావం ఏంటి అన్నీ కూడా ఫస్ట్ హౌస్‌కి సంబంధించి చెప్తా ఉంటుందన్నమాట. సో, దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో లగ్నం గురించి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఒక 2 పార్ట్స్‌గా చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. చాలా ఎక్సలెంట్ వీడియో అనమాట. చాలా మంచి రీచ్ కూడా వచ్చింది. సో, మీకు చూడండి, మీకు ఇంకా చాలా ఎక్సలెంట్ పాయింట్స్ అయితే తెలుసుకుంటారు. సో, ఫస్ట్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. ఇక్కడ ఫస్ట్ హౌస్ పైకి శని యొక్క తృతీయ దృష్టి పడడం వల్ల ఈ వే ఆఫ్ బిహేవియర్‌కి సంబంధించి, బాడీ షేప్‌కి సంబంధించి, ఓకే. నాట్ ఓన్లీ మనకి మెంటల్ స్టేటస్ కావచ్చు, ఇవే కాదు, ఫిజికల్ బాడీ కూడా మనకి ఫస్ట్ హౌస్ కిందకే వస్తుంది. సో, బాడీ షేప్‌కి సంబంధించి వీటన్నిటిని కూడా రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దాన్నేమంటారంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటారు కదా. సో, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది చేసుకోవడం కావచ్చు, అండ్ ఎమోషనల్ డెవలప్‌మెంట్ అనేది చేసుకోవడం, ఫిజికల్ డెవలప్‌మెంట్ అనేది చేసుకోవడం. పర్సనాలిటీ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ, మీకు ఇంటర్నల్‌గా కూడా మీరు ఆలోచించే విధానం కావచ్చు, మీరు విషయాలను చూసే పద్ధతి కావచ్చు, వీటన్నిటిని కూడా చాలా వరకు మార్పులు తీసుకురావాలని మీకు బలంగా అనిపించడం గానీ, ఒక టైప్ ఆఫ్ మోటివేషన్, ఒక టైప్ ఆఫ్ డిసిప్లిన్ అనేది ఎక్కువగా మీకు ఉండడం గానీ, ఇట్లాంటిది ఎక్కువగా జరుగుతుందనమాట. అంటే రీషేప్ చేస్తారు అన్నీ. మళ్ళీ మీ ఇప్పటిదాకా ఉన్న ఒక బిహేవియర్ ఒకటి, ఇప్పటి నుంచి ఒక బిహేవియర్ ఒకటి. సో, ఓకే. ఇప్పటిదాకా మీరంటే ఇది అనే ఒక ఉంటుంది. సో, ఈ ఈ పర్టిక్యులర్ థింగ్‌ని మార్చాలి. మనమంటే ఇంకా వేరేలాగా అనుకోవాలి జనాలు. మన గురించి ఇంకొంచెం బెటర్‌గా అనుకోవాలి. ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఇదనమాట మొత్తం అంతా. అంటే రీషేప్ అండ్ రీస్ట్రక్చరింగ్ చేయడం బేసికల్లీ. అది ఫిజికల్ బాడీ అండ్ ఇంటర్నల్ మెంటల్ స్టేటస్ అన్నీ గూడా. వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ బిహేవియర్ అన్నీ గూడా. ఓకే. ఇట్లా ఈ ఈ యొక్క ఫలితం అనేది మీకు వర్తిస్తుంది. బేసికల్లీ మెచ్యూరిటీ ఎక్కువవుతుంది. ఎందుకంటే శనీశ్వరుడు అంటే ఎవరు? మీకు చాలా హైలీ మెచ్యూర్డ్ ప్లానెట్. ఒక 60 ఏళ్ల ముసలివాడిని శనీశ్వరుడితో పోలుస్తారు. సో, 60 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అంటే మీకు ఎట్లా కంప్లీట్‌గా అన్ని ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ వచ్చేసి, జీవితంలో ప్రతీది కూడా అన్నీ చూసి, ఓకే. ప్రతి దాని మీద అవగాహన ఉన్న, మెచ్యూర్డ్‌గా సలహా ఇవ్వగలిగిన, మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయగలిగిన పర్సనాలిటీ శనీశ్వరుడనమాట. సో, ఆ శనీశ్వరుడి దృష్టి ఫస్ట్ హౌస్ మీద పడింది అంటే రెస్పాన్సిబిలిటీ బాగా పెరుగుతుంది. చాలా హై రెస్పాన్సిబుల్ అవుతారు. అండ్ అట్లనే మెచ్యూర్డ్‌గా అవుతారనమాట బాగా. సో, ఇవన్నీ కూడా శనీశ్వరుడు యొక్క ఫలితాలు. అండ్ ఇంకా పంచమ స్థానం పైకి సప్తమ దృష్టి అయితే పడతాం. సో, పంచమ స్థానం అంటే ఏంటి? సంతాన స్థానము, ప్రేమ వ్యవహారాలకు సంబంధించి, అంటే లవ్‌కి సంబంధించిన స్థానం. ఇవన్నీ కూడా రొమాన్స్‌కి సంబంధించి
అండ్ బుద్ధి స్థానం ఇవన్నీ కూడా పంచమ స్థానం అవుతుంది, అండ్ పూర్వ పుణ్య స్థానానికి సంబంధించి కూడా. అండ్ కోణ స్థానం అవుతుంది, సమ్ కైండ్ ఆఫ్ లక్కి సంబంధించి కూడా పంచమ స్థానం అవుతుంది. అండ్ ఈ ఈ పంచమ స్థానంపైకి శని యొక్క దృష్టి ఉండడం వల్ల ఏంటంటే చిల్డ్రన్స్ ఇష్యూ అనేది మళ్ళీ అరైజ్ అవ్వడం కావచ్చు. ఓకే, చిల్డ్రన్ ఇష్యూస్, పాస్ట్లో ఉన్న చిల్డ్రన్ ఇష్యూస్ అరైజ్ అవ్వడం కావచ్చు. అండ్ పాస్ట్లో ఉన్న రిలేషన్షిప్ ఇష్యూస్ అనేవి మళ్ళీ రావడం కావచ్చు, మళ్ళీ గొడవలు పడడం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు అన్నట్లుగా గొడవలు పడడం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మళ్ళీ ఇది అవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం అదొక్కటి నెగిటివ్ పాయింట్ ఈ శని యొక్క సప్తమ దృష్టి పంచమ స్థానం పైన పడడం వల్ల. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొత్త కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా, ఎడ్యుకేషనల్ సంబంధించిన విషయాలన్నీ కూడా మెంటల్ ఫెటిగ్ ఎక్కువైపోతుంది. అంటే స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఇది చూస్ చేసుకోవాలా వద్దా, రాంగ్ డెసిషన్ తీసుకున్నాం మనం ఈ పాత్ని చూస్ చేసుకుని, ఇట్లా కావచ్చు. ఎంఎస్ అనేసి అవి ఇవి చేయడానికి వెళ్తూ ఉంటారు కదా, సో వాటికి సంబంధించి చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవడం కావచ్చు, లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి లాస్ట్ మూమెంట్లో విపరీతమైన కన్ఫ్యూజన్ రావడం కావచ్చు. దానివల్ల ఈ చేసిన ప్రాసెస్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి అనమాట. అండ్ మళ్ళీ రీథింక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా ఎంఎస్సి ఈ పర్టికులర్ డొమైన్లో ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి నేను ఎంఎస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దానికి సంబంధించి విపరీతం కష్టపడి ఏదో ఒకటి చేసి ఫైనల్ 99% ప్రాసెస్ తీసుకొచ్చిన తర్వాత మిగిలిన 1% కంప్లీట్ చేసే టైంలో మళ్ళీ రీథింక్ చేయడం, మనం కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నామా, కరెక్ట్ డెసిషన్లోనే మనం కరెక్ట్ ఎడ్యుకేషన్ దీంట్లోనే వెళ్తున్నామా, ఓకే, ఇలా అనుకొని మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ చేయాల్సి రావడం కానీ కొన్ని కేసెస్లో మాత్రమే ఇది. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇలాంటివి రీఎవాల్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా 10th ఆస్పెక్ట్ ఆన్ 8th హౌస్. సో అష్టమ స్థానం అంటే ఏంటి, ట్యాక్సెస్కి సంబంధించి, సీక్రెసీకి సంబంధించి అండ్ ఆయుష్ స్థానానికి సంబంధించి. ఇక్కడ ప్రస్తుతానికి ఆయుష్ అనే పాయింట్ పక్కన పెట్టేసి రిమైనింగ్ అన్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ట్యాక్సెస్కి సంబంధించి, సీక్రెసీకి సంబంధించి, ఇంకా హిడెన్ వెల్త్కి సంబంధించి, ఓకే, అండ్ స్పౌజ్ సైడ్ ఫ్యామిలీకి సంబంధించి, స్పౌజ్ యొక్క వెల్త్కి సంబంధించి, ఇట్లా ఇంకా అన్ని కూడా ఇంకా సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ లైఫ్కి సంబంధించి ఇవన్నీ కూడా అష్టమ స్థానం అవుతుంది. సో ట్యాక్సెస్ ఇష్యూస్ రావడం కానీ, ఈ ట్యాక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు లైక్ ఏదన్నా సరిగ్గా ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోకపోవడం కానీ, లేదా ఇలాంటివన్నీ కూడా ఇంకా దీనికి రిలేటెడ్గా ఇష్యూస్ ఉంటాయి కదా. సో టక్కన నాకు పదాలు గుర్తు రావట్లేదు. సో బేసికల్లీ ఫినాన్షియల్కి సంబంధించి, ఫినాన్షియల్ సీక్రెసీకి సంబంధించి, ట్యాక్సెస్కి సంబంధించి అండ్ హిడెన్ వెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అనేటివి రావడం. ఓకే, అండ్ దూర ప్రాంతాల్లో ఏదైనా ల్యాండ్స్ కావచ్చు, మనీ కావచ్చు, అవి ఏమైనా పెట్టేసి ఉంటే వాటికి సంబంధించిన ఇష్యూస్ అనేటివి రావడం కానీ, అండ్ ఇట్లాంటివి కొంచెం ఉంటాయన్నమాట. కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వైఫ్ సైడ్ ఫ్యామిలీతో కూడా ఏది కూడా అతి మాటలు మాట్లాడకుండా, అతి చేష్టలు చేయకుండా, కొంచెం కంట్రోల్డ్గా ఉండి వీలైతే ఫ్రీక్వెంట్ విజిట్స్ అనేవి అవాయిడ్ చేసి కొంచెం బెటర్గా ఉంటే మంచిది అనమాట. అప్ టు November 28 వరకు కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా కొంచెం కన్సిడర్ చేయండి. సో మీకు అర్థం అవ్వాలని నేను అంత ఇంటెన్సిటీతో చెప్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీ టీచర్స్, మెంటార్స్, గురువుస్, వైజర్ ఫ్రెండ్స్, అంటే మంచి బ్రాడ్ థింకింగ్ అండ్ బ్రాడ్ నేచర్ ఉన్న ఫ్రెండ్స్, ఓకే, ఈ టీచర్స్ కావచ్చు, పెద్ద పెద్ద మెంటార్స్ కావచ్చు, పెద్ద ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళతో వర్క్ చేయడానికి చాలా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ ఇది. ఓకే, ఏదైనా సరే ఇలాంటి వారితో వర్క్ చేయాలి అండ్ కంటిన్యూ చేసుకోవాలనుకుంటాం అంటే ఈ టైం అనేది చాలా పాజిటివ్ టైం పీరియడ్. వాళ్ళు కూడా మీకు బాగా హెల్ప్ చేస్తారు కూడా. ఎందుకంటే లాభస్థానంలో శనీశ్వరుడు మీకు యోగకారకుడు అవుతాడు. ఆబ్వియస్లీ ఎంత శనీశ్వరుడు అయినా కూడా మీ వృషభ లగ్న జాతకులకి నవమ దశమాధిపతి అవుతాడు కాబట్టి మీకు ఇక్కడ ఈ యోగకారకుడు ఒక కేంద్రానికి, ఒక కోణానికి అధిపతి కాబట్టి. సో ఖచ్చితంగా ఈ చాలా వైజ్ పీపుల్తో మీకు వర్క్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అవైతే మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా మీరు చాలా గెయిన్ అవుతారు మీ లైఫ్లో ఆ యొక్క ఆపర్చునిటీ వల్ల. సో ఇదనమాట, మీకు సుత్తి సోది ఏది లేకుండా సింపుల్గా ఉన్నదున్న ప్రెడిక్షన్స్ చెప్పాను, ఏదేదో చెప్పకుండా విత్ ఆస్పెక్ట్స్ అండ్ సిగ్నిఫికేషన్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్, 7th ఆస్పెక్ట్, 10th ఆస్పెక్ట్ అండ్ 11th హౌస్ స్థితి వల్ల ఉండే సిగ్నిఫికేషన్, 11th హౌస్ అంటే ఏంటి అండ్ ఎలాంటి ఫలితాలు, ఇవన్నీ కూడా క్రోడీకరించి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. So any type of consultations regarding life growth, financial astrology, marriage, marital life, santanam growth, health, medical astrology and career horoscope reading, or else coming 10 to 15 years వరకు complete good and bad times సంబంధించిన ఫోర్కాస్ట్ అండ్ కంప్లీట్ ఫుల్ హోరోస్కోప్ ఇన్సైట్ ఫుల్ రీడింగ్ అన్ని కూడా చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో పెయిడ్ కన్సల్టేషన్ అయితే మీరు తీసుకోవచ్చు. సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనం ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం వితిన్ 10 to 15 డేస్లో. సో ఈ వెబినార్ అనేది మీకు వీకెండ్స్లోనే ఉంటుంది అండ్ అందరికీ అవైలబుల్ టైంలోనే ఉంటుంది అనమాట. ఆఫీస్ వెళ్ళేవారు కావచ్చు, అందరూ కూడా
ఇబ్బంది పడకుండా అటెండ్ అవ్వచ్చు. సో ఆ వెబినార్కి సంబంధించిన ఒక చిన్న యాడ్ అయితే ప్లే అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మీ బడ్జెట్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది. అసలు మీ హెల్త్ అండ్ వెల్త్ యొక్క డెస్టినేషన్ మీ పుట్టిన సమయంలోనే మీ ప్లానెట్స్ డిసైడ్ చేస్తాయి. ఆ పాత్ అండ్ డైరెక్షన్, మీరు ఆ హెల్త్ అండ్ వెల్త్ కోసం నడిచే పాత్ అండ్ డైరెక్షన్ అసలైన గేమ్ చేంజర్. చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో రాంగ్ డైరెక్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్ ఫేస్ చేస్తుంటారు. నా పేరు తుషార్ ఆదిత్య ఫ్రమ్ విశ్వ ఆస్ట్రాలజీ. వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ. ఈ ఎనర్జీని కరెక్ట్గా వాడగలిగితే మీ యొక్క హెల్త్ బ్లాక్స్ నుండి, ఫైనాన్షియల్ లూప్స్ నుంచి బయటపడచ్చు. అది మీ 6, 8, 12 హౌసెస్ ఆఫ్ యువర్ బర్త్ చార్ట్ లో దాగి ఉంటుంది. ఈ పర్పస్ తోనే నేను ఒక పవర్ఫుల్ వెబినార్ ని డిజైన్ చేశాను. ఈ వెబినార్ ఆస్ట్రాలజీ తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే కంప్లీట్లీ అర్థమవుతుంది. సో ఈ వెబినార్ లో నేను కంప్లీట్లీ రియల్ లాజిక్ ప్లస్ లైవ్ డికోడింగ్ చేసి మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ని సాలిడ్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ 199 మాత్రమే. ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హాస్పిటల్ బిల్స్ 75% తగ్గి ఫైనాన్షియల్ బెటర్మెంట్ 100% ఇంప్రూవ్ అవుతుంది. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లోకి మీరు ఆటోమేటిక్ గా డైరెక్ట్ అవుతారు. మీట్ యూ ఇన్ ద వెబినార్. సో చూసారు కదా, సో ఈ వెబినార్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ అనే ఒక టాపిక్ పైన వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నా. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. సో జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పే చేశారంటే విత్ ఇన్ 1 minute మీకు ఆటోమేటిక్గా అన్ని వెనక్కి వస్తాయి. మీరు డైరెక్ట్గా హోమ్ బటన్ నొక్కేసి వెనక్కి వచ్చేసేయకుండా జస్ట్ పే చేసిన వెంటనే బ్యాక్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ వెబ్సైట్లోకి వస్తుంది. అక్కడ మీకు విత్ ఇన్ 10 to 15 secondsలో ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది. వాట్సాప్ లింక్ అనేది యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ ఇన్ 1 minute అని పడి మీకు ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్లోకి వస్తారనమాట. సో మీరు రిక్వెస్ట్ పెట్టారంటే నేను డైరెక్ట్గా అప్రూవ్ చేసేస్తాను. సో ఇది ప్రాసెస్ అనేది జస్ట్ 3 simple స్టెప్స్లో మీరు వెబినార్కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు. చాలా మంచి వెబినార్, చాలా మంచి టాపిక్ పైన సెలెక్ట్ చేసుకున్నా. సో అటెండ్ అవుతారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.